ద్వితీయ విఘ్నం అప్పుడే ఉన్నాం అయితే. అసలు లక్ష్మణ్ రేఖ హిట్తోనే మీకు పెద్ద అవకాశాలు ఇచ్చి ఉండాలి కదా. ఉండాలి. కొంచెం ఇండస్ట్రీలో తెలుసును కదా, రకరకాల ఇది ఉంటుంది. సో అంటే ఒకటి అడగొచ్చు ఆడకూడదు. ఈ సందర్భంగా సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కుల రాజకీయాలు ఉంటాయి అంటారు. అది నిజమేనండి. ఎఫెక్ట్ అయ్యి ఉంటుందని నేను అనుకున్నా. బట్ ఇవన్నీ ఏమనలేము, అంతే ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఉన్నా కొంతమంది ఎట్టుకొచ్చారుగా. అవునవును, ఎదిరించడం కష్టం. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు, పెట్టుబడి పెట్టేవాళ్ళు వాళ్ళు అందరూ. సో మైనార్టీలాగా ఉండి ఎదిరించడం అని కుదరదు. ఏదో లక్కీగా మరి బాలసుబ్రహ్మణ్యం, విశ్వనాథ్ ఇలాంటి వాళ్ళు డైరెక్టర్స్ వచ్చేసారు. కానీ సో ఆ సైడు ఏమనుకోకపోతే మన అదృష్టం అంతే, మనం వచ్చింది చేద్దాం. పైగా నాకేమైందంటే ఈ 2 సినిమాలు అయిన తర్వాత మళ్ళీ 3వ సినిమా ఏమిటి అని మళ్ళీ ప్రశ్న వచ్చేటప్పటికి ఆ లక్ష్మణ్ రావు తీసిన ప్రొడ్యూసరే చిత్తూరులో షణ్ముగం చెట్టియార్ అని ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళా. సార్ మీరు సక్సెస్ అయింది సినిమా, మళ్ళీ సినిమా తీయట్లేదు, మీరు తీయపోతే ఎలాగంటే, మీకు డబ్బు వచ్చేసింది, హాయిగా ఉన్నారు, మంచి పేరు వచ్చింది, మీరు సినిమా తీయపోతే ఎలాగంటే, గోపాలకృష్ణ గారు అలా కాదండి, నాకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉన్నాయి చాలా, నాకు ఇక్కడంతా బిజీగా ఉంటాను, పైగా సినిమా గురించి నాకు ఏం తెలియదు, ఆయన ఏదో వెంకటరత్న గారు ఉండేది చేసేటప్పుడు నాకు తెలియదు అని చేత నేను సినిమాల వైపు వెళ్ళలేదండి అన్నాడు. అలా కాదు సార్, మీరు తీయాలి సినిమా, నాకు సినిమా అవసరమే అని చేత. అది సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, ఫైనాన్షియల్గా డబ్బులు కూడా బాగా వచ్చి ఉంటాయి కదా లక్ష్మణ్ రేఖకి. సో అయితే ఆయన ఆలోచించేప్పుడు అన్నాడు, గోపాలకృష్ణ గారు ఓ పని చేద్దాం, మీరు కూడా పార్ట్నర్గా ఉండండి, బాధ్యత అంతా మీరు తీసుకోండి, మీరు ప్రొడక్షను, షూటింగ్లు, డిస్ట్రిబ్యూషన్లు, ఫైనాన్స్లు ఏం చేసుకుంటారో నాకు తెలియదు, నేను డబ్బిస్తాను, ముందర మొదలెట్టుకోండి, చేసుకోండి, మీరు పార్ట్నర్గా ఉండంటే. నా దగ్గర డబ్బు ఎక్కడుందండి పార్ట్నర్గా అంటే, అలా కాదు, మీరు డైరెక్షను, ప్రొడక్షను మొత్తం అన్నీ మీరే చూస్తారు కాబట్టి మీరు అది మీ అమౌంట్ కింద పార్ట్నర్షిప్ మీరు తీసేసుకోండి, దాంట్లో దానికే ఉంది, కానీ బాధ్యత కోసం చెబుతున్నాను మీకు అన్నాడు. ఓకే, అలా అయితే బాధ్యతగా చేస్తానండి, సక్సెస్ అవ్వాలి. అప్పుడు అని చెప్తే ఆ సినిమా తీయడం మొదలుపెట్టడానికి, దానికి మళ్ళీ సబ్జెక్టు నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు ఫీల్డ్లో, నేనే కాబట్టి నాకు ఇంకా బాధ్యత పెరిగింది, ఎలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి, సక్సెస్ అవ్వాలి సార్ అని చెప్పి సబ్జెక్టుల కోసం వెతకడంలో అప్పట్లో నాకు విశ్వనాథ్ గారి ఇంటి ఎదురుకుండా ఉండేవాడు జంజాల, చిన్న పోర్షన్లో రెంట్. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇతను పరిచయం, రైటర్ కదా అని ఇతన్ని ఒకసారి పిలిచి, నీ దగ్గర ఏమన్నా స్టోరీస్ ఉంటే చెప్పు, సినిమా తీస్తున్నాను నేను, ఒక మంచి కథ కావాలి నాకు అన్నాను. అవి నా దగ్గర అంత సినిమాకి పనికొచ్చే కథ లేదు, ఏదో డైలాగ్స్ రాస్తుంటాను నేను అన్నాడు. అయితే ఒక మంచి రైటర్గా నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అడుగు, మంచి సబ్జెక్టులు ఏదైనా ఉంటే నాతో చెప్పు, మనం టేకప్ చేద్దాం అని అంటే, అలాగేనండి ట్రై చేస్తాను అన్న. నా ట్రయల్నే చేస్తున్నాను, రీమేక్ చేద్దాం, అది చేద్దాం, ఇలాగ ఆలోచిస్తూ పోతే వారం రోజుల తర్వాత అతను వచ్చాడు. ఎవరినైనా అడిగామంటే, ఎవరో కథలు ఏవో చెబుతున్నారండి, నాకే నచ్చలేదు, మీకేం చెప్పాను నేను, అది నచ్చట్లేదు. అయితే ఓ పని చెయ్యి, లెటెస్ట్ ఫర్ ది టైం బీయింగ్ నా దగ్గర ఒక కథ ఉంది, అది చెప్తాను, నేను డైరెక్టర్ని, నేను ప్రొడ్యూసర్ని, నేనే కావాలి నీ కథ తీసుకోగలను, అలా కాదు, ఇది సక్సెస్ అవ్వాలి అని చేత నీ అభిప్రాయాన్ని నువ్వు కథ విని ఇంటికి వెళ్ళి వారం రోజులు ఆలోచించి బాగుందా లేదా అని నాకు చెప్పు, ఇది తీయాలని లేదు నాకు, ఇది కాకపోతే ఇంకోటి తీద్దాం, ఎవరన్నా జంజాలని కూర్చోబెట్టి కథ చెప్పాను, నా కథ చెప్పాను, నా దగ్గర ఉన్న కథ ఇది చేద్దాం, నువ్వు వారం రోజులు ఆలోచించుకొచ్చి చెప్పు అన్నాను. వారం రోజుల తర్వాత వచ్చాడు, అబ్బా ఆలోచించాను సార్, మంచి ట్విస్టులు ఉన్నాయి దీంట్లో, ఈ కథ కాకుండా మళ్ళీ ఇంకెక్కడికో వెతుకుతారేంటి మీరు తీయండి సార్, ఇది సక్సెస్ అవుతుంది, నీకు డైలాగ్స్ రాస్తాను నేను అన్నాడు. అప్పటికి కొత్త అతను, అంటే నేను లొకేషన్ చూడడానికి మచిలీపట్నం వెళ్తే నాతో కూడా వచ్చేసాడు, మీ దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తాడు. తర్వాత ఆయన పెద్ద రైటర్ అయిపోయాడు, పెద్ద పెద్ద సినిమాలకి రాశాడు, డైరెక్టర్ అయిపోయాడు. మరో సీత కథ అది బాగానే ఆడినట్టుంది కదా. అలాగా ఆ సినిమాకి నా కథనే తీసుకోవడం జరిగింది. దాంట్లో మళ్ళీ హీరో ఎవరు, మళ్ళీ ఇవన్నీ క్వశ్చన్లే కదా, మార్కెట్ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయితే ఒక గుడ్డివాడు స్ట్రీట్ సింగర్ ప్లేబ్యాక్ ఆర్టిస్ట్ అవుతాడు, పూర్ క్యారెక్టర్.
దాంతో పోనీ మన మురళీమోహన్ మన దాంట్లో యాక్ట్ చేశాడు కదా, అతనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం. పెద్ద ఇండిపెండెంట్ హీరో ఇది, దీంట్లో మెయిన్ హీరో మీద పోయింది కదా, అతను పిలుద్దామని. అతను పిలిస్తే అయ్యో మళ్ళీ పిలిచారు సార్ నన్ను, సంతోషం నేను చేస్తానండి, బాగా చేస్తాను అన్నాడు. అతను మెయిన్ హీరోగా పెట్టా. సరే ప్రభ మిక్కిలినేని మాడాలి కొత్తగా వచ్చినట్టున్నారు, కొంచెం వస్తుంది బాగా వెళ్ళింది. మురళీమోహన్ సెలెక్ట్ చేసి మెయిన్ క్యారెక్టర్గా చేశాను. దాంట్లో 3 విలన్స్ ఉంటారండి, రౌడీ క్యారెక్టర్. అప్పట్లో మోహన్ బాబు ఇండస్ట్రీకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవాడు, వేషాలు వేస్తున్నాడు, విలన్ వేషాలు వేస్తున్నాడు. అంటే అతని దగ్గరికి వెళ్ళి, బాబు ఇలాగా నేనే ప్రొడ్యూసర్, నేనే డైరెక్టర్, నేను కథ నాదే, దీంట్లో 3 విలన్ వేషాలు ఉన్నాయి, 3 చెప్తాను, నీకు కావాల్సింది ఏదో నువ్వు చేసుకో, మిగిలిన 2 వేరే వాళ్ళు వేసుకుంటాను నేను. అయ్యయ్యో గురువు గారు, మీరు నాకు కథ చెప్పడం, నేను సెలెక్ట్ చేయడం నా మొహం, అలాగే మీరు ఏది వేయమంటే వేస్తాను. సరే ఇంకా చెప్పక్కర్లేదు, కథ చెప్పక్కర్లేదు, బలాన్ని క్యారెక్టర్ ఎద్దిగానే అనుకుని మనసులో. మరి రెమ్యూనరేషన్స్ ఏంటంటే నేనే ప్రొడ్యూసర్ని కాబట్టి మరి నేనే అడగాలి, ఏమిటి చెప్పాలి. అయ్యో నేను అడగాను సార్, మీరెంత అంటే అంత. అప్పట్లో అతను వీళ్ళందరూ మెయిన్గా డైరెక్టర్ మీద డిపెండ్ అయిన వాళ్ళు, చాలా రెస్పెక్ట్ ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్గానే నాకు టాప్ రెస్పెక్ట్. రామారావు లాంటి వాడు రెస్పెక్ట్ చేసేవారు అందరూ, హీరోయిన్లు అందరూ. అసిస్టెంట్ డైరెక్టర్ అంటేనే అంత ఇది ఉండేది, అలాంటిది డైరెక్టర్ అంటే ఇంకా మాట ఎదురు చెప్పే ఇది లేదు అసలు. తర్వాత మారేమో కానీ. సో మరి రెమ్యూనరేషన్ ఏంటంటే నాది 2-3 రోజులు క్యారెక్టర్ ఉంటుంది, నా బడ్జెట్ 3,000 ఇస్తాను అన్నా. సార్ ఇంకొక మాట అడగచ్చా అన్నాడు. అడగడానికి ఏముంది, అడగచ్చు అంటే, సార్ మా మేకప్ మ్యాన్కి ఒక 500 ఎక్కువ ఇవ్వండి సార్ అన్నాడు. అడగలేక పాపం, అయ్యో దానికి ఏముంది ఇద్దాంలే, టెక్నీషియన్కి ఇస్తాను. అలా అతను మోహన్ బాబుని ఫిక్స్ చేసి అందరినీ ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకో 2 వేళలు ఉంటే సిహెచ్ కృష్ణమూర్తికి వేషం ఇచ్చాను. ప్రభ బ్రదర్ సురేందర్ అని ఒక అతను ఉండేవాడు, అతను కొంచెం అతను వేషాలను తిరుగుతూ ఉంటే సరే అతనికి వద్దాం వేషం. అది కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయడంలో ఒక ఇంట్రెస్ట్.